గతసారి నేను మీతో మాట్లాడినప్పుడు నమ్మదగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని మీతో మాట్లాడడానికి ప్రభు కొన్ని మాటలు ఇచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో అని మీతో మాట్లాడుతూ, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహామునే ఒక ఆశీర్వాదంగా ఆయన చేశాడు, నీవు కూడా ఒక ఆశీర్వాదంగా మారిపోయేటట్టుగానే దేవుడు చేయాలనుకుంటున్నాడు అని మీకు వాక్యంలో నుండి కొన్ని మాటలు ఎత్తి చూపించాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ దినం కూడా దేవుడు మిమ్మల్ని ఒక ఆశీర్వాదంగా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కొన్ని మాటలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మనం చదివిన ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు మనం ఒకసారి చదివితే అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఆ వచనాల్లో మనం చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుతున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో ప్రభు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ దినం 2వ వచనంలో ఉన్న చివరి మాట మీకు ఆపాదించుకుంటూ ఈ మాటలు వినండి. ఆ మాట ఏంటనంటే, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. స్తోత్రం, హల్లెలూయా. పక్కవారితో చెప్పండి, నవ్వుతూ సంతోషంతో, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. కొంతమంది ముఖాల్లో ఆశీర్వాదం అంటే అర్థం అవ్వలేనట్టుంది, వారికి సంతోషం కనిపించట్లేదు. నవ్వుతూ చెప్పండి, నీవు ఆశీర్వాదంగా ఉంటావని చెప్పండి. ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తేనే పొందేది. స్తోత్రం, ఎవరిస్తేనే పొందేది. దేవుడు ఇవ్వకపోతే ఆశీర్వాదం అనేది మనుషులు ఎవరు పొందలేరు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనిషి తానుకు తెలిసిన ప్రయత్నాల వలన ఆశీర్వాదాన్ని ఎప్పటికీ పొందలేరు. తాను చేసే పనుల వలన కూడా ఆశీర్వాదాన్ని పొందలేరు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. స్తోత్రం, ఎవరు ఆశీర్వాదం? యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. అందుకని మనుషులు ఆశీర్వాదం కావాలి అని కోరుకుంటే నమ్మదగిన దేవుడు తమను ఆశీర్వదించాలని కోరుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు వారిని ఆశీర్వదిస్తే వారి జీవితం ఒక ఆశీర్వాదంగా మారిపోతుంది. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన మాట, అబ్రహాముతో చెబుతున్న మాట ఏంటనంటే, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. అబ్రహాము నిజముగానే ఒక ఆశీర్వాదంగా అయిపోయాడు. స్తోత్రం, అబ్రహాము ఒక ఆశీర్వాదంగా మారిపోయాడు. మీరు వింటూ ఉంటారు, ఇది పట్టుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది, మంచి జరగాలి, మేలు జరగాలి, లేకపోతే ఆశీర్వాదం కావాలి అని అనుకొని ఏదో ఒక వస్తువునో, లేక మనుషులు ఇచ్చిన ఏదో ఒక పదార్థాన్నో, లేక మనుషులకు తెలిసిన ఏదో ఒక కార్యాన్నో ఈ లోకం చేయటాన్ని మీరు కళ్ళారా చూస్తారు. వారు నిజంగా ఆశీర్వదించబడ్డారా అని అంటే అది మీరు చూసిన మీరే గమనించి చూడండి. ఈ ఉదయకాలంలో నేను ఏమని చెప్తానంటే, అలా వస్తువునో, మనుషులు ఇచ్చిన ఒక పదార్థాన్నో, లేక మనుషులు చేసే ఒక కార్యాన్ని బట్టో కలిగే ఆశీర్వాదం కంటే నిజంగా ఆశీర్వాదం రాదు, అది ఆశీర్వాదం కాదు. దానికంటే దేవుని వాక్యం చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మిమ్మల్ని ఒక ఆశీర్వాదంగా ప్రభువు మార్చేస్తాడు. ఆమేన్ అని చెప్పండి.
మీరే ఒక ఆశీర్వాదం అయిపోబోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వస్తువుని ఇంట్లో పెట్టడం వలన కలిగే ఆశీర్వాదం అవునో కాదో అది తర్వాత సంగతి. మీరు ఆ ఇంటిలో ఉండటం వలన ఆ ఇల్లు, ఆ ఇంటి వారు అందరూ ఆశీర్వదించబడబోతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా కంటే ఈ దినం మీరు ఆమేన్ ఆమేన్ అని చెప్తే ప్రభువు అలాగు జరుగునుగాక అని మీరు చెబుతూ ఉంటే ప్రభువుకు ఉన్న ఒక పేరేంటనంటే ఆమేన్ అనువాడు. ఆయన మీ జీవితంలో అలా మిమ్మల్ని చేసేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట వింటున్నప్పుడు అబ్రహాముతో ప్రభు అన్నాడు, నీవు ఒక ఆశీర్వాదంగా ఉంటావు. ఆ వాగ్దానమే నాకు కూడా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. నేను నిజంగా చూశాను అది. దేవుడు అలా చేశాడు. ఏ ఇంటిలో అడుగు పెడితే ఆ కుటుంబం దీవించబడ్డాన్ని నేను చూశాను. ఏ ప్రాంతానికి నేను వెళ్తే ఆ ప్రాంతం ఆశీర్వాదం పొందడాన్ని నేను చూశాను. నేను ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వారి జీవితాలు దీవించబడి మునుపటి వలె కాకుండా మునుపెన్నడూ లేని ఆశ్చర్యమైన రీతిలో వారి పరిస్థితులు మారడాన్ని నేను కనులారా చూశాను. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కూడా అలా అవుతారని, మీరు ఒక ఆశీర్వాదంగా మారుతారని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆ మాటనే మీకు ఆపాదిస్తూ, మీకు దాన్ని అన్వయిస్తూ, మీరు ఒక ఆశీర్వాదం అయిపోవాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఎలాగున ఆశీర్వాదంగా మారాడో ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుతుంటే ఇస్సాకుతో ప్రభువు మాట్లాడుతూ అంటాడు, నీవు భయపడొద్దు, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. తీస్తే చదువుదాం. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను. అక్కడ రాయబడిన మాట చదువుదాం. నువ్వు భయపడవద్దు అని చెప్పబడుతున్న మాట మనం చదువుదాం. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాడు. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేస్తానని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను గనుక, నీకు తోడుగా ఉంటాను గనుక నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు. ఇస్సాకుతో భయపడొద్దు, నీకు తోడుగా ఉంటాను, నా దాసుడైన అబ్రహామును బట్టి నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పటంలోని అర్థం ఏంటంటే, ఈ 26వ అధ్యాయాన్ని మీరు 15వ వచనం నుంచి 16వ వచనం నుంచి చదువుతుంటే ఇస్సాకు బావి తవ్వించాడు. ఇస్సాకు తవ్వించిన బావిని ఫిలిస్తీయులు పూడ్చేస్తున్నారు. ఇస్సాకు తవ్వించిన బావిని ఫిలిస్తీయులు పూడ్చేస్తున్నారు. ఇస్సాకు బావి ఒక ఆశీర్వాదం అని అనుకుంటే, ఆశీర్వాదం కోసం ఇస్సాకు చేస్తున్న ప్రయత్నాన్ని అపవాది పూడ్చేస్తున్నాడు. ప్రయత్నాన్ని విఫలం చేసేస్తున్నాడు. అపవాది ఇస్సాకు యొక్క ఆలోచనలను చెడగొట్టేస్తున్నాడు. ఈ 2024 సంవత్సరం మీరు ముగించకముందు ఈ సంవత్సరం మీకు ఒక ఆశీర్వాదంగా మారాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు నీ ప్రయత్నాలు విఫలమైపోవచ్చు, నీ ఆలోచన జరగకపోవచ్చు, నువ్వు చేసే కార్యాన్ని అపవాది ఎవరో ఒకరిలో దూరి చెరిపివేయచ్చు. కానీ ప్రభు ఏం చెప్తాడనంటే, ఇస్సాకుతో చెబుతున్నట్టుగానే
నీతో కూడా చెబుతాడు. ఇస్సాకుతో అంటున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు కదా. అలాగ నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని, నిన్ను బట్టి నీ సంఘాన్ని, నిన్ను బట్టి నీ తోటి వారిని నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడ్డమే కాదు, నువ్వు ఇతరులకు ఒక ఆశీర్వాదంగా మారిపోయేటంత ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని నా ప్రభువు చేయబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మరలా వినండి. నీవు ఆశీర్వదించబడ్డమే కాదు, నీ జీవితమే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోయేటంత అద్భుతంగా నా దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మంచిగా చెబుదాం హల్లెలూయా. అసలు నీవు ఆశీర్వదించబడ్డమే నీ జీవితంలో ఎలా కనిపిస్తుందనంటే అసలు జరగని కార్యంలా కనిపిస్తుంది కదా. ఒక్కొక్కరికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన చేసేవాళ్ళు ఏమని ప్రార్థన చేయగలుగుతారు? మొట్టమొదటి నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటాం కదా. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వదించబడ్డమే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడేటంత ఆశీర్వాదకరంగా నిన్ను మార్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. పక్క వాళ్ళతో చెప్పండి, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడబోతుంది. నిన్ను బట్టి నీ గ్రామం ఆశీర్వదించబడబోతుంది. నిన్ను బట్టి నీ ప్రాంతం ఆశీర్వదించబడబోతుంది. నిన్ను బట్టి ఇంకా ఊహించి చెప్పండి, నీ దేశమే ఒక ఆశీర్వాదకరంగా మారిపోబోతుంది. హల్లెలూయా. ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్పుకోండి, నేను నా దేశానికి ఒక ఆశీర్వాదం అయిపోబోతున్నానని. మీరు దేశానికి ఆశీర్వాదం అవ్వాలంటే దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో మీరు కూర్చోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థలాల్లో కూర్చోవాలి? దేశం యొక్క ఉన్నతమైన స్థలములో కూర్చోవాలి. మీరు ఒక యోసేపు అయిపోవాలి. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒక ఎస్తేర్ అయిపోవాలి. హల్లెలూయా. మీరు ఒక దావీదు అయిపోవాలి. హల్లెలూయా. మీరు ఒక దానియేలు అయిపోవాలి. మీరు ఒక నెహెమ్యా అయిపోవాలి. హల్లెలూయా. మీరేమైపోవాలి? మీరు ఒక నెహెమ్యా అయిపోవాలి. మీరు ఒక సమూయేలు అయిపోవాలి. హల్లెలూయా. సమూయేలు రాజులను అభిషేకించే ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తి. ఆయన ఎంత ఆశీర్వాదకరమైన వ్యక్తి అంటే ఆయన చేతుల మీద దేశాన్ని పాలించే రాజులే అభిషేకించబడ్డారు. సమూయేలు అభిషేకిస్తేనే కానీ ఒక వ్యక్తి రాజుగా అయ్యేవాడు కాదు. స్తోత్రం. హల్లెలూయా. నీవు దేశానికే ఆశీర్వాదకరం అయిపోవాలి. నువ్వు అభిషేకించిన వారు, నువ్వు ప్రార్థన చేసిన వారు దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో కూర్చునేటంత ఉన్నతంగా వారు దీవించబడబోతున్నారు. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నమ్మండి, ఈ మాటను తీసుకోండి, మీకు ఆపాదించుకోండి. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ఇస్సాకుతో ప్రభు అంటున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం. హల్లెలూయా. అలాగున ఈ దినం కొంతమంది వ్యక్తుల్ని నేను మీకు చూపించబోతున్నాను. వారిని బట్టి ఎవరు ఆశీర్వదించబడ్డారో నేను త్వరగా కొన్ని మాటలు చూపిస్తాను. ఆ మాటలు వింటూ ఉండగా మిమ్మల్ని బట్టి ఎవరు ఆశీర్వదించబడాలని మీరు కోరుకుంటున్నారో వారికి మీరు ఆశీర్వాదకరంగా మారిపోవాలి. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అని కోరుకుంటే, నిన్ను బట్టి అయ్యా నన్ను బట్టి నా కుటుంబంలో ఉన్న వీరందరూ ఆశీర్వదించబడాలని ఆ మాటను మీకు ఆపాదించుకోండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతాయనంటే, ఒకటి దేవుని మాటను మనం నమ్మాలి. ఏం చేయాలి? ఆ మాటను నమ్మాలి. రెండోది ఆ మాటను మనం తీసుకోవాలి. బిలీవ్ ఇట్, రిసీవ్ ఇట్. స్తోత్రం. దాన్ని తీసుకున్న తర్వాత ఆ మాట ప్రకారంగా దేవుని కార్యం మనలో జరిగేటట్టుగా ఆ మాటకు అనుకూలంగా మనం మారిపోవాలి. స్తోత్రం. హల్లెలూయా.
ఆ మాటకు అనుకూలంగా ఏమైపోవాలి? మారిపోవాలి. నేను కొంతమంది వ్యక్తుల్ని చూపించకముందు ఆ మాట నమ్మి, దేవుని మాట వచ్చిన తర్వాత నమ్మి దాన్ని రిసీవ్ చేసుకొని ఆ మాట ప్రకారంగా మారిపోయిన వ్యక్తిని ఒకసారి చూపించిన తర్వాత నేను వాక్యంలో నుండి కొంతమందిని చూపించాలనుకున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. మొదటి అధ్యాయము 26 నుంచి చదువుదాం ఒకసారి. 6వ నెలలో గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని తనలో ఆలోచించుకుంటుండగా, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగుతుందని దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తారు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటారు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతారు. ఇదిగో నీ బంధువురాలని ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారునికి గర్భం ధరించి ఉన్నది. గుడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము అని గబ్రియేలు దేవదూత మరియతో మాట్లాడుతున్నారండి. మీరు వినాలి. దేవుని మాట మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని తీసుకోవటం ఎలాగో మరియను చూసి మనం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దయాప్రాప్తురాలా, నీకు శుభం అని చెప్పగానే ఆ మాటకు ఆమె భయపడి తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని జాగ్రత్తగా వింటుందట. దేవుని వాక్యం వినేటప్పుడు కూడా దేవుని బిడ్డ నీవు కూడా అలా వినగలిగితే, ఈ దినం ప్రభువు నాకు ఏ శుభవచనాన్ని ఇవ్వబోతున్నారో, ఈ దినం నాకు ఏ ఆశీర్వాదాన్ని పంపబోతున్నారో, ఈ దినం ఏ మాట చేత ప్రభువు నన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారో అని జాగ్రత్తగా వింటే, మరి యొద్దకు పంపబడిన గబ్రియేలు దేవదూత వలె దేవుని సేవకుని యొక్క మాటల ద్వారా దేవుడు నీకు ఒక ఆశీర్వచనాన్ని, శుభవచనాన్ని నీ యొద్దకు పంపిస్తారు. స్తోత్రం చెప్దాం మంచిగా. హల్లెలూయా. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆమె అంటది, నేను పురుషుని ఎరుగని దానను కదా. ఇది ఎలా జరుగుతుంది? స్తోత్రం, హల్లెలూయా. అసలు నా పరిస్థితే బాగలేదు కదా, నేను ఒక ఆశీర్వాదంగా ఎలా మారిపోతాను? స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చినప్పుడు అసలు ఒక్క బిడ్డ కూడా లేనప్పుడు ఏం చెప్పాడనంటే, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అని చెప్పాడు. ఎవరు లేనప్పుడు? ఒక్క బిడ్డ కూడా లేనప్పుడు అనేక జనములకు తండ్రి అవుతావు. అబ్రహాము ఇది ఎలా జరుగుతుందని అడగలేదు. కానీ ప్రభువు అబ్రహామును బలపరచడానికి ఏమన్నాడనంటే, నువ్వు ఆకాశపు నక్షత్రాలను లెక్క పెట్టగలవేమో చూడు, నీ సంతానం ఇలా ఉంటుందని చెప్పాడు. స్తోత్రం. నువ్వు సముద్రపు ఇసుకను లెక్క పెట్టగలవేమో చూడు, నీ సంతానం అలా ఉంటుందని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. అయ్యో లెక్క పెట్టలేను అని అబ్రహాము, ఇది నా జీవితంలో జరగదు అని అనుకోలేదు. ఆ మాటను అబ్రహాం తీసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి, ఆమేనని చెప్పండి అందరూ. ఏం చేయాలి ఇప్పుడు? మనం దేవుని మాటను తీసుకోవాలి.
ఒకటి నమ్మాలి మొదట, రెండోది దాన్ని మనం తీసుకోవాలి, మనకు ఆపాదించుకోవాలి. మరియా ఆ మాట గురించి ఏమని చెప్తుందనంటే, మీరు 37, 38 చదువుతుంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పి, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నీవు నేను చేయవలసిన పని ఏంటనంటే, ఇదిగో దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం అవ్వదు. ఏ మాట? నీవు ఆశీర్వాదం అయిపోతావన్న మాట నిరర్ధకం అవ్వదు. స్తోత్రం, చెప్పాలి మంచిగా. ఒకవేళ నీవు అనుమానంతో ఆలోచించొద్దు, నాకే ఒక ఆశీర్వాదం అవసరమై ఉండగా నేను ఆశీర్వాదకరంగా ఎలా మారిపోతానని ఇక వెనక్కి తిరిగి చూసుకోవద్దు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు అని వింటున్న ఈ మాటలు నీవు రూఢిగా నమ్మగలిగితే, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు మీకు ఆపాదించుకుంటూ, ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఇదిగో ప్రభువు మాట, ఇదిగో నేను తీసుకుంటున్నాను, ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక. స్తోత్రం, హల్లెలూయా. పురుషుని ఎరుగని దానను కదా, ఇది ఎలా జరుగుతుందని అంటే, ప్రభు తన కార్యాన్ని ఆయన జరిగించుకుంటాడని దేవదూత చెప్పారు, గబ్రియేలు దేవదూత చెప్పారు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తారు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటారు, నేను ఎలా ఆశీర్వాదంగా మారిపోతానంటే ఆయన జరిగిస్తాడు. స్తోత్రం, ఆయన నిన్ను అలా మార్చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్ను అలా మార్చేస్తాడు. శిల్పి చేతిలో శిలను నేను, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిల్పకారుడు, ఆయన ఏ అందమైన రూపమైనా నీలో చెక్కగలడు. స్తోత్రం, చెప్పండి మంచిగా. ఏ అందమైన రూపమైన నీలో చెక్కగలడు కనుక ఆయన నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. ఈ మాటను నీకు ఆపాదించుకొని అవును ఆమేనని చెప్తూ ఉండగానే ఆమేననువాడైన ప్రభువు నీ జీవితాన్ని అలా మార్చేస్తాడు. హల్లెలూయా, చెప్పాలి మంచిగా. కొంతమంది జీవితాన్ని అలా మార్చివేసిన సందర్భాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. వారి మునుపటి జీవితాన్ని మీరు చూస్తే వారు ఒక ఆశీర్వాదంగా ఉంటారని కలలో కూడా మీరు ఊహించలేరు. స్తోత్రం, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. వారు ఒక ఆశీర్వాదంగా ఉంటారని మీరు కానీ ఇంకెవరు ఊహించలేరు. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివి చూద్దాం. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతుంటే మనకు యాకోబు అక్కడ కనిపిస్తాడు. యాకోబు యొక్క మేనమామ లాబాను మాటలు మనం చదువుతున్నాం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని శకునము చూచి నేను తెలుసుకున్నానని చెప్తున్నాడు. స్తోత్రం, చెప్పండి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబును బట్టి లాబానును ప్రభు ఆశీర్వదించాడంట. యాకోబు ఒక ఆశీర్వాదంగా మారిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ఏమైపోయాడు? ఒక ఆశీర్వాదం అయిపోయాడు.
యాకోబు లాబానుకు ఆశీర్వాదంగా మారిపోవటం ఏంటండి? ఇది ఆశ్చర్యమే. యాకోబు లాబాను ఇంటికెళ్ళిన సందర్భము, సమయము, పరిస్థితి మీరు ఆలోచన చేస్తే ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని అన్నయ్య తనను చంపేస్తాడేమోనని భయపడి ఎన్ని రోజులు నడిచాడో, ఎంత శ్రమతో ప్రయాణం చేశాడో. ఒక చోటికి చేరేసరికి చీకటైపోయింది, పొద్దుగుంపోయింది. ఆ చోటి రాళ్ళలో ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని నిద్రపోతే ప్రభు అతనికి కనబడి మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏ సమయంలో, ఏ సందర్భంలోనంటే భయముతోనూ, ప్రాణ భయముతో, నా అన్నయ్య నన్ను చంపేస్తాడేమో అన్న భయముతో పారిపోతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే యాకోబు లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు అసలు పరిస్థితి ఏంటనంటే లాబాను భోజనం పెడితేనే కానీ యాకోబుకు తిండి తిప్పలో లేవు. వాడుక మాటలో చెప్పాలనంటే దిక్కు దిమానం లేదు, ఇంకా చెప్పాలనంటే తికానం లేదు. స్తోత్రం. ఏంటిది? యాకోబుకి లాబాను భోజనం పెడితే తప్ప యాకోబు కనీసం తినడానికి ఒక్క పూట భోజనం కూడా లేదు. ఎందుకనంటే యాకోబు ఒక దినాన్న మాట్లాడుతూ అంటాడు, 35వ అధ్యాయంలో దేవునితో మాట్లాడుతూ అంటాడు, చేతి కర్రతోనే నేను ఈ యొర్దాను దాటాను. స్తోత్రం, హల్లెలూయా. యాకోబు దగ్గర చేతి కర్ర తప్ప ఇంకేమీ లేదండి. ఇప్పుడు బైబిల్లో లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఓ తండ్రికున్న 2 కుమారుల్లో చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయినప్పుడు తన ఆస్తులో తనకొచ్చే భాగాన్ని తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం బ్రతకటానికి ఆ కుమారుడు దగ్గర కొంత ఆస్తి ఉంది. స్తోత్రం. ఆ కుమారుడు దగ్గర ఏముంది? ఎవరు పెట్టకపోయినా, ఎవరు పిలవకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా కొన్ని రోజులు ధైర్యంగా బ్రతికేయగలిగాడు. ఎందుకనంటే అతను వెళ్తూ వెళ్తూ ఉత్తినే వెళ్ళలేదు, కొంత ఆస్తి పట్టుకొని వెళ్ళాడు. కానీ యాకోబు దగ్గర ఒక్క పూట కూడా భోజనం చేయటానికి సరిపడా అసలు ఏమీ లేనే లేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. లాబాను భోజనం పెడితేనే కానీ బ్రతకలేని యాకోబు ఒక దినాన్న లాబాను మాటలేంటి అని అంటే, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు కనుక నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మంచిగా చెబుతారా దేవుని బిడ్డ? ఈ దినాన్న ఒకవేళ నీ పరిస్థితి అందరూ చేదరించుకునేటట్టుగా, అందరూ అసహించుకునేటట్టుగా, ఒక్కరి మీద ఆధారపడేటట్టుగా, ఒక్కరు నీకు సహాయపడితేనే కానీ అసలు నీకు పూట గడవనంత దుర్భరమైన పరిస్థితి ఉందేమో, నువ్వు నమ్ము, నిన్ను బట్టి నా దేవుడు కొంతమందిని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదట నీ కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకో. అయ్యా, నన్ను బట్టి నా ఇంటి వారు ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి నా గ్రామం ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి నా సంఘం ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి కొంతమంది ప్రజలే ఆశీర్వదించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. యాకోబు జీవితాన్ని మీరు కొంచెం ఆలోచించుకోండి. యాకోబు 20 సంవత్సరాలు తన మామ అయిన లాబాను ఇంటిలో పనిచేశాడు, కానీ యాకోబుకి ఏమీ లేదండి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నారు మీరు? యాకోబుకు ఏమీ లేదు. అప్పుడు కూడా యాకోబు జీరోనే. యాకోబు దగ్గర ఏమీ లేదు, ఏమీ సంపాదించుకోలేదు. వెనక్కి తిరిగి చూస్తే 20 సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ యాకోబు జీవితం సున్నా. ఆ సున్నా లాంటి వ్యక్తిని లాబాను అన్నాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం ఒకవేళ ఈ దినాన్న సున్నా అనుకుంటున్నావేమో, వ్యర్థం అనుకుంటున్నావేమో, నేను అసలు దేనికి పనికొస్తాను అనుకున్నావేమో, నా వల్ల ఏంటి ప్రయోజనం అని అనుకున్నావేమో, నిన్ను ఒక ఆశీర్వాదంగా నా ప్రభు మార్చాలనుకుంటున్నాడు.
సున్నా లాంటి నీ జీవితానికి నీ ప్రక్కన ప్రభువు నిలబడి విలువని ఇవ్వాలని, విలువని పెంచాలని, నిన్ను ఘనపరచాలని, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయాలని నా ప్రభువు కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్తారా అందరూ? హల్లెలూయా చెప్తారా? నిన్ను అనేక మందికి నా ప్రభువు ఆశీర్వాదంగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు జీవితాన్ని చూసి మీరు ధైర్యం తెచ్చుకోండి. యాకోబు కంటే మీ పరిస్థితులు బాగానే ఉన్నాయి. హల్లెలూయా. ఈ దినాన్న ఎవరో భోజనం పెడితేనే కానీ అమ్మో నా ఆకలి తీరదు, పూట గడవదు అనేటంత దయనీయమైన పరిస్థితులు మీకు లేవు కదా. నీకంటే యాకోబు పరిస్థితే దారుణం. అలాంటి యాకోబునే లాబానుకు తన ఇంటి వారికి ఆశీర్వాదకరంగా నా ప్రభువు చేసేస్తే నిన్ను మరింత ఎక్కువ మందికి మరింత అధికమైన ఆశీర్వాదంగా నా ప్రభువు నిన్ను మార్చగలడు. హల్లెలూయా. ఈ మాటను తీసుకో, ఆపాదించుకో. నిన్ను ఆ ప్లేస్లో పెట్టుకొని నన్ను ప్రభువు ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడని ఆమేనని చెప్పు, అవునని చెప్పు, దాన్ని నీవు అన్వయించుకో. కొన్ని సంవత్సరాల తర్వాత నిన్ను నీవు చూసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది, ఒకప్పటి నా పరిస్థితి ఇది, ఇదిగో ఈ దినాన్న నా ప్రభువు ఇదిగో నా కుటుంబానికి, నా గ్రామానికి, ఇదిగో ఎంతమంది ప్రజలకు నన్ను ఒక ఆశీర్వాదంగా చేసేసాడని నువ్వు సాక్ష్యము చెప్పగలిగే ఒక శుభదినాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్తారా అందరూ? హల్లెలూయా. నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేటట్టుగా నా ప్రభువు చేసి నీ వలన అనేక మంది దీవించబడతారు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒక ఉన్నతమైన అధికారి అయ్యావనుకో, నువ్వు శాంక్షన్ చేస్తూ ఉంటావు వారికి కావలసిన ప్రాజెక్టులన్నీ. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఒకవేళ చదువుకొనని తల్లులు తండ్రులు మీరేం బాధపడొద్దు, భయపడొద్దు. మీ గర్భమున పుట్టిన బిడ్డల్ని ఒక ఉన్నతమైన అధికారిగా నా దేవుడు చేస్తే, హల్లెలూయా. ఒకవేళ మా బిడ్డలు కూడా చదువుకోలేదండి, వారెక్కడ ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారనంటే, చదువు లేకపోయినా చదువు రాకపోయినా ఇదిగో దావీదు గొర్రెలను మేపుకుంటున్నప్పుడు దావీదును ఒక దేశానికి రాజుగా, ఒక రాజ్యానికి చక్రవర్తిగా చేయగలిగినప్పుడు నా దేవుడు ఏదో ఒక కారణాన్ని బట్టి వారిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. వారు అనేక మందికి ఒక ఆశీర్వాదం అయిపోతారు. ఆమేన్ చెప్దామా అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు దగ్గరికి వెళ్దాం మనం. స్తోత్రం. హల్లెలూయా. 39వ అధ్యాయం ఆదికాండము మొదట 3వ వచనాన్ని చదువుదాం, తర్వాత 5వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతియునైన మూడవ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేశాడని అతని యజమానుడు చూచినప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెహోవా అతని చేతిలో అతడు చేసినదంతా సఫలము చేశాడని ఈ పోతీఫర్ చూసినప్పుడు. స్తోత్రం. 5వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించాడు. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండేను. హల్లెలూయా. ఐగుప్తుని ఇంటి మీద, పొలములో, అతనికి కలిగిన సమస్తమంతటిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఎవరి నిమిత్తం? యోసేపు నిమిత్తం. మీరు ఆలోచించండి యోసేపు జీవితాన్ని. యాకోబు ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు జీవితం అబ్బా ఎంత అద్భుతంగా ఉందో. యోసేపు కోసం స్పెషల్ డ్రెస్సు, ప్రత్యేకమైన అంగి యాకోబు కుట్టించాడంట.
అదొక కోట్ అనుకుందాం. స్తోత్రం. ఏంటది? ఒక కోట్. యోసేపు ఎప్పుడు తండ్రి దగ్గరే ఇంట్లోనే ఉండేవాడు. అతనికి కష్టం కానీ బాధ కానీ ఏమీ లేదు. కానీ ఒక దినాన్న అనుకోకుండా ఎంత కష్టం వచ్చింది అంటే, తనకు 10 మంది అన్నయ్యలు, స్తోత్రం, ఒక తమ్ముడు. ఇంతమంది అన్నయ్యలు ఉన్నా దిక్కులేని వాడిగా అయిపోయాడు యోసేపు. అన్నయ్యలు మందలు మేపుతా ఉన్నారు. తండ్రి నీ అన్నయ్యల యొక్క క్షేమ సమాచారం కొనుక్కొని రమ్మని పంపిస్తే, సొంత అన్నయ్యలు యోసేపును మొదట గోతులోకి తోసేశారు. హల్లెలూయా. ఎవరైనా నీకు వెనక ముందు గోతులు తీస్తూ ఉంటే నువ్వేం భయపడకు. స్తోత్రం. యోసేపుకి సొంత అన్నయ్యలే గోతులో తోసేస్తే, ఇప్పుడు నీకు గోతులు తీసేవారు గోతులు తీయడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. స్తోత్రం. మా ఆఫీసులో పలానా వాళ్ళు నేనంటే పడట్లేదండి, నేను మంచిగా ఎదగటం వారు చూడలేకపోతున్నారండి. మా పక్కింటి వాళ్ళు నా గురించి ఎప్పుడు అసలు చాలా నాకు ఇబ్బందులు కలిగిస్తున్నారండి. పక్కింటి వాళ్ళు, ఆఫీసులో వాళ్ళకంటే సొంత అన్నయ్యలే గోతులు తీస్తే ఆ బాధ, ఆ పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుంది. గోతులో తోసేసిన తర్వాత రూబేను యొక్క ఆ చొరవతో, ఈ రూబేను చేసిన పనితో గోతులో నుంచి తీసి ఇస్మాయేలులకి అమ్మేశారు. అమ్మేయటమని అంటే ఆలోచించండి. మీరు ఆ వార్తల్లో ఈ వార్తల్లో వినుంటారు. కొంతమంది కువైట్ పంపిస్తాం, దుబాయ్ పంపిస్తామని స్త్రీలను తీసుకుని వెళ్ళి ముంబైలో అమ్మేస్తున్నారనే వార్తలు ఎప్పుడైనా విన్నారా? అమ్మివేయబడిన తర్వాత మరలా ఇంటికి తిరిగి వస్తారన్న ఆశ కానీ, అసలు అలాంటి ఆ ఆలోచన కానీ వారికి ఉండనే. ఏమైపోతారో తెలీదు. అసలు అమ్మివేయబడిన తర్వాత బ్రతకనిస్తారో, లేకపోతే బాడీలోని పార్ట్లు తీసేసుకుని అమ్మేస్తారో, ఏం చేస్తారో తెలీదు. హల్లెలూయా. కనీసం సంతలో అమ్మబడిన గొర్రెకు మేకకు బ్రతుకుతామన్న ఆశ ఉంటుంది. ఒక గేదెకు ఆవుకు తీసుకుని వెళ్ళి ఈ యజమాని కాకపోతే ఇంకొక యజమాని మంచి మేత పెట్టి నన్ను మేపుతాడు, ఒక నీడ నన్ను దాచిపెడతాడు అని ఆశ ఉంటుంది. ఒక ఎద్దుకు కూడా పని చేయించుకుంటాడులే కానీ పనికి తగిన మేతను, ఆహారాన్ని నాకు పెడతాడన్న ఆశ ఉంటుంది. యోసేపుకు ఏం చేస్తారో. హల్లెలూయా. బానిస బ్రతుకు. ఎంతో మంచిగా బ్రతికిన యోసేపుకు అకస్మాత్తుగా, అనుకోకుండా, అసలు ఊహించని పరిస్థితులు, పరిణామాలు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న యోసేపు అమ్మివేయబడి ఎవరింటికి పంపబడ్డాడనంటే, ఎవరింటికి తీసుకొని రాబడ్డాడనంటే పోతీఫర్ ఇంటికి తీసుకొని రాబడ్డాడు. స్తోత్రం చెప్దాం మంచిగా. హల్లెలూయా. పోతీఫర్ యొక్క పొజిషన్ చాలా ఉన్నతమైంది. రాజదేహ సంరక్షకుల అధిపతి అంట. ఎవరు? పోతీఫర్ ఎవరు? రాజును కాపలా కాసే సెక్యూరిటీస్ ఉంటారు కదా. ఇప్పుడు ప్రధానమంత్రికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, వారికి అధిపతి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. రాజదేహ సంరక్షకుల అధిపతి, చాలా ఉన్నతమైన వ్యక్తి. పోతీఫర్ ఉన్నతమైన వ్యక్తి, కానీ యోసేపు జీవితం మాత్రం ఉన్నతమైంది కాదు. కానీ విచిత్రం ఏంటంటే, ఆ ఇంటికి వచ్చిన ప్రారంభం ఏదో మీరు ఊహించుకుంటే ఆశ్చర్యం, కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే యోసేపును బట్టి దేవుడు ఐగుప్తుయుని ఆశీర్వదించాడంట. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం, నువ్వు ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ అదంతా పాడైపోద్ది, అసలు నువ్వు ఈ దరికి రాకు, నువ్వు ఏ పని చేయకు, నువ్వు మా ఇంటికి రాకు, అసలు నువ్వు నీ ముఖం చూపించకు అనేటంత అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో. నా దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మార్చినప్పుడు నువ్వేమైపోతావనంటే, నిన్ను బట్టి
నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. స్తోత్రం. నిన్ను బట్టి నీ ప్రాంతం దీవించబడుతుంది. నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వాదం పొందబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుండంట, అడిగి వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత యోసేపు చేతిలో దేవుడు అన్నీ సఫలం చేస్తున్నాడని, యోసేపు ఏం చేస్తే అదే బాగా జరుగుతుందంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఏమండి, గేదెను కొనుక్కు తెచ్చుకొని బెడ్రూమ్లో పెడతాడు ఎవడైనా? పెడతారా? జెర్సీ ఆవును కొనుక్కు తెచ్చుకున్నారు. అది 1000కి 2000కి వస్తుందా? ఎంత ఉంటుందో? వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు చెప్పాలి. ఏమోనండి, మాకేం తెలుసండి, మా మేకపిల్లల వ్యాపారం 2000కి 3000కి కొనుక్కొని ఏదో ఒక 10వ పరకు వస్తుందని మళ్ళీ తిరిగి మారు బేరం చేసుకుని వస్తాం. జెర్సీ ఆవు కోసం మాకేం తెలుస్తుందండి? స్తోత్రం. కొన్నిసార్లు అది కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది. ఎన్ని రూపాయలు ఉంటుంది? కొన్ని లక్షలు ఉంటుంది. ఏనంటే 1 లీటరు 2 లీటర్లు ఇవ్వదంట అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమివ్వదో? కొనుక్కుంటే ఒక జెర్సీ ఆవు కొనుక్కోండి, ఇంకా జీవితం, ఉద్యోగం అవసరం లేదు, వ్యాపారం అవసరం లేదు, సరిపోద్ది మీ జీవితానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి మంచిగా. హల్లెలూయా. నాకు పని లేదండి, పాటు లేదండి, ఏం చేయాలో తెలియట్లేదండి అని అంటే, ఎలాగో ఒకలాగా కష్టపడి ఒక జెర్సీ ఆవును కొనుక్కోండి. దానికి మేత కూడా అలాగే పెట్టాలి. ఎండిపోయిన నేల దగ్గర తీసుకెళ్ళి మేపితే పాలే అవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అంతే మరి, పిండి కొలది రొట్టె. హల్లెలూయా. దాన్ని బాగా మేపాలి, బాగా మేపితే బాగా పాలిస్తుంది. జెర్సీ ఆవు అనేంత మాత్రాన ఎవడైనా బెడ్రూమ్లో పెడతారని దాన్ని? ఎక్కడ పెడతారు? చెప్పట్లేదు మీరు. దానికి ఒక పాక ఉంటుంది. ఒకవేళ దోమలు కుట్టకుండా ఏమన్నా కొంచెం జాగ్రత్త తీసుకుంటారేమో, కానీ దానికోసం ప్రత్యేకంగా పాలరాయి, ఏమండి ఏసీ రూము అలాంటివి ఏం పెట్టరు. అలాగే బానిసగా కొనబడ్డాడు కనుక యోసేపు ప్రారంభంలో యోసేపుని ఏమి ఇంటిలోనికి రానిచ్చుండరు. అతనికి ఎక్కడ ప్లేస్ ఇచ్చుంటారని అంటే వరండాలో కూడా ఇచ్చుండరేమో. స్తోత్రం. హల్లెలూయా. మీకే పాలేరు ఉన్నాడు అనుకోండి, పాలేరుని ఎక్కడ పెడతారు? హాయిగా డబల్ కాట్ మంచం వేసి, ఏమండి స్పెషల్గా ఒక ఫ్యాన్ పెట్టి దోమలు కొట్టకుండా రాత్రి అంతా ఇసురుతారు మీరు పాలేరుని? పొలంలోనో లేకపోతే గేదెల మకాంలోనో. అంతే కదా యోసేపు ప్రారంభపు పరిస్థితి. ఈ ఐగుప్తీయుడు గమనిస్తున్నాడంటే యోసేపుని, అతని చేతిలో యెహోవా సమస్తము సఫలము చేస్తున్నాడని చూసినప్పుడు, స్తోత్రం. హల్లెలూయా. నీ ఒక ఆశీర్వాదంగా మారిపోయినప్పుడు నీ చేతిలో సమస్తాన్ని నా దేవుడు సఫలం చేస్తాడు. యోసేపు అలా ఆశీర్వాదంగా మారిపోయాడు గనుక, యోసేపునే ఒక ఆశీర్వాదంగా నా ప్రభువు చేశారు గనుక, అతని చేతిలో సమస్తము సఫలమవడం చూసి అతని ఇంట్లో ఉన్నదంతా యోసేపు చేతికి అప్పగించేసాడంట. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. అతని ఇంట్లో ఉన్నదంతా యోసేపు చేతికి అప్పగించేసాడంట. అక్కడ చదువుతున్న మాట చాలా అద్భుతం. 5వ వచనాన్ని చదువుతుంటే, అతడు తన ఇంటి మీదను తన కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. స్తోత్రం. హల్లెలూయా. బహుశా ప్రారంభంలో పొలములో పెట్టాడేమో. అతను ఉంటున్న పొలము, ఆ ప్రాంతము దేవుడు దీవించడం చూసినప్పుడు అప్పుడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట. అతని ఇంటి మీద అంతటి మీద విచారణకర్తగా నియమించుకున్నాడట. స్తోత్రం. ఆ కాలం మొదలుకొని, హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వే ఒక ఆశీర్వాదం అయిపోతే నీ ఇంటికి దిష్టి తగులుతుందని ఏం తెచ్చుకుని కట్టుకునే అవసరం లేదు. గుమ్మడికాయ తెచ్చి కట్టుకునే అవసరం లేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వారితోనూ వీరితోనూ నీ ఇంటిని, నీ వాక్యల్ని చూపించుకొని ఏది పెడితే మంచిది, ఏది ఎక్కడ పెడితే మంచిదని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇది పట్టుకెళ్ళి మీ ఇంట్లో ఫలానా మూలను పెట్టండి,
మీకు అంతా మంచి జరుగుతుంది అనేవారి మాటల కోసం ఎదురు చూడనవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నా దేవుడు ఏం చేస్తాడనంటే సమస్తాన్ని ఆశీర్వదించేస్తాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. అసలు ఆ ఇంట్లో నీవు ఉండడాన్ని బట్టే ఆ ఇంట్లో ఉన్న సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఇంటి మీద విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడంట. స్తోత్రం. ఒకవేళ నువ్వు నివసిస్తున్న కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ అన్యులేమో, అన్యులైనా కానీ నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. నిన్ను బట్టి ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం నివసించే ప్రాంతాలు అన్యుల ప్రాంతాలు కాకపోతే దేవుని ప్రాంతాలు ఉంటాయా? లేదు కదా. మనల్ని బట్టి దేవుని ఎరుగని అన్యులు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా చెప్పండి మంచిగా. హల్లెలూయా. వారు కూడా ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. యాకోబు ఒక ఆశీర్వాదం, యోసేపు ఒక ఆశీర్వాదం. స్తోత్రం. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, యాకోబు ఒక ఆశీర్వాదం, యోసేపు ఒక ఆశీర్వాదం, నువ్వు కూడా ఒక ఆశీర్వాదం. దాని అర్థం ఏంటంటే మీరు ఆ మాటను తీసుకొని నిన్ను బట్టి నీ ఇంటి వారు దీవించబడాలి, నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు దీవించబడాలి, నిన్ను బట్టి నీ గ్రామమే దీవించబడిపోవాలి, నిన్ను బట్టి అసలు మీ ప్రాంతం అంతా ఆశీర్వాదం పొందాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాటను తీసుకొని ప్రభువుని అడగండి, ప్రభువా నన్ను బట్టి ఒక ప్రాంతమే ఆశీర్వదించబడాలి. అవుతుందా పాస్టర్ గారిని అనుమానంతో ఆలోచించకండి. యోసేపు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు యోసేపు అసలు ఆశీర్వాదమా శాపమా అంటే యోసేపుని ఇంటర్వ్యూ చేశారు అనుకోండి, మీరు మీ అనుభవాలు చెప్పండి అని అడిగారు అనుకోండి. మా నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు నాకు అన్ని కాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చేవారు, నన్ను కాలు కిందకు పెట్టనిచ్చేవారు కాదు, నా పరిస్థితి చాలా బాగుండేది. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఆ అమ్మాయిని అడిగారు అనుకోండి, స్తోత్రం హల్లెలూయా. కొత్తలో అయితే కాలు పెట్టనోరులేండి, స్తోత్రం. కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళు కాలు వత్తమంటారులేండి, అన్ని దగ్గరికి కాళ్ళ దగ్గరికి పట్టుకు రమ్మంటారులేండి. అప్పుడు యోసేపులాగా మీరు ఊహించుకోవాలి. స్తోత్రం. అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది, నా బ్రతుకేంటి ఇలా తగలబడిపోయింది, అసలు ఆలోచించొద్దు. నిన్ను ఆ కుటుంబానికి నా దేవుడు ఒక ఆశీర్వాదంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు అందరిని అల్లారు ముద్దుగానే చూసుకుంటారు, ఆడపిల్లని మరీ అల్లారు ముద్దుగా చూస్తారు. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. ఆడపిల్లని ఎలా చూస్తారు? మరీ గారాభంగా చూస్తారు కదా. నాన్న అసలు ఆడపిల్ల మీద ఏగే వాళ్ళనివ్వడు. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. ఎవరు? నా ఒకవేళ నాన్న లేకపోతే ఫీల్ అవ్వకండి, అమ్మే నాన్నయ్యి అమ్మయ్యి అన్నీ తానయ్యి చూసుకుంటుంది పిల్లల్ని, చాలా బాగా పెంచుతుంది. అత్తగారి ఇంటికి వెళ్ళగానే నాన్న ఇబ్బందులు పెట్టేస్తున్నారని ఫీల్ అయిపోకండి. యోసేపును కూడా మరి ప్రారంభంలో ఎంత శ్రమ అనుభవించాడో. స్తోత్రం చెప్పాలి మంచిగా. యోసేపు ఆ ఇంటికి ఆశీర్వాదకరమని గమనించిన తర్వాత ఐగుప్తీయుడు ఒక అత్తగారు ప్లేస్లో ఊహించుకోండి, ఈ అత్తగారు మొత్తం అంతా కోడలికి ఇచ్చేసిందంట. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మంచిగా. హల్లెలూయా. ఆ ఇంట్లో పప్పులు ఉప్పులు అన్నీ దాచిపెట్టేసుకుని, వండిన దాంట్లో కొంచెం దాచిపెట్టేసుకుని కోడలకైతే అంతా ఇవ్వరు కానీ. హల్లెలూయా. ముందు అత్తగారికి మామగారికి భర్తకి పిల్లలకి వడ్డించేసిన తర్వాత చాలకపోతే మళ్ళీ వండుకుంటాంలేండి అనే కోడలకు మొత్తం ఇచ్చేపోతే ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడతలేదు మీరు. హల్లెలూయా. మరి నువ్వు ఒకవేళ వండిన దాంట్లో సగం దాచేసుకుని లేక ముందే తినేసి, మా ఇంట్లో అసలు ఎక్కువ మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? అసలే ఎక్కువ మంది. స్తోత్రం హల్లెలూయా. ఒక ఫ్యామిలీ ఉంటుందండి, వండేసిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకే, వాళ్ళు వాటా పట్టుకెళ్ళి పెట్టుల్లో దాచేసుకుంటారండి. అదేమీ హల్లెలూయా. ఎవరి వాటా వాళ్ళకంట. స్తోత్రం. ఈ వాటాలు వేసుకునే అలాంటి పద్ధతులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళి దాచేసుకుంటారా? దాచేసుకున్న దాంట్లో వీళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత లబోదీబో నా గుడ్డేది నా గుడ్డేది. స్తోత్రం హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే ఒక మంచి పద్ధతి ఏంటనంటే వండిన తర్వాత అందరూ ఒకే చోట కూర్చొని అందరూ ఒకేసారి తిన్నారనుకోండి, ఏ బాధలు ఉండవుగా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈవిడికేమో ఆకలి ఎక్కువ, ఆయన వచ్చే వరకు ఆగదు, తినేస్తుంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన వైపు అలాగే చూస్తుంది. ఏమో ఈవిడ ఇలాగే చూస్తుందని ఆ తినే గుట్లో సగం మళ్ళీ ఆవిడకి ఎత్తాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఊరకనే సరదాగలండి. అలాంటి తినే అలవాటు ఉంటే మానకండి, మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, బలంగా ఇంట్లో పనిచేయండి. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. స్త్రీలు చాలా మంచిగా భోజనం చేయాలి. ఎందుకనంటే అసలు వారి పని కనిపించదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏమండి అలా పనిచేస్తూనే ఉంటారు. స్తోత్రం. మన పిల్లలు ఎక్కువ మంది టీచర్ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు కదా, అదేమో సులువు అనుకునేరు. హల్లెలూయా. నేను నిన్న మొన్న ఒక వీడియో చూశాను, రోజంతా నిలబడి పాఠాలు చెప్పాలట. ఎలిమెంటరీ స్కూలు 4 విద్యార్థులు ఉన్నారనుకోండి, చాలా సులువు. స్తోత్రం. ఏ హై స్కూల్కో టీచర్గా వేసేసారు అనుకోండి మిమ్మల్ని, ప్రతి క్లాస్కి మీరే చెప్పాలనుకోండి, సోషలో ఇంగ్లీషో, ఇంకంతే అయిపోయింది. ఈ పీరియడ్ అయిన తర్వాత ఆ పీరియడ్ అయిన తర్వాత ఈ క్లాస్ అయిన తర్వాత మొత్తం నీ క్లాస్ అంతా ఏమైపోద్దంటే ఒక రోజుకి నీ పరిస్థితి చాలా డాష్ అయిపోద్ది. స్తోత్రం. హల్లెలూయా. సులువేం కాదండి, ఏ ఉద్యోగమో సులువు కాదు. ఎక్కువ స్త్రీలు, తల్లులు, సహోదరులు మంచిగా తినాలి. స్తోత్రం. ఆరోగ్యంగా ఉండాలి. హల్లెలూయా. మీకు బలం చాలా అవసరం. స్తోత్రం చెప్పాలి మంచిగా. కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారా, ఉద్యోగమో చేయాలి, ఇంట్లో కూడా చేయాలి. మరి వారు బలంగా తినకపోతే ఎలాగా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉండాలి. ఆడవాళ్ళకి ఎక్కువ బలం అవసరం. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఓకే. అబ్రహాము ఒక ఆశీర్వాదం, యాకోబు ఒక ఆశీర్వాదం, యోసేపు ఒక ఆశీర్వాదం. స్తోత్రం. హల్లెలూయా. యోసేపును బట్టి ఐగుప్తుని ఇల్లు మాత్రమే కాదండి, ఐగుప్తు దేశం అంతా ఆశీర్వదించబడింది. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఒక రోజున యోసేపును ఇప్పుడు అత్తగారు పెట్టే బాధ చాలదన్నట్టు ఈ అత్తగారి ప్లేసులో ఉన్న పోతీఫరు తీసుకెళ్ళి యోసేపుని ఎక్కడ పెట్టాడు? జైల్లో పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? పరిస్థితి ఎంత దారుణమైపోయిందంటే రోజు రోజుకు పరిస్థితులన్నీ దారుణమైపోతున్నాయి. రోజు రోజుకు పరిస్థితులు విషమించిపోతున్నాయి. రోజు రోజుకు పరిస్థితులు ఎలాగున్నాయనంటే అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. కలలో కూడా ఒక మంచి పరిస్థితి వస్తుందన్న ఆశ లేకుండా అయిపోతుంది. ఒకవేళ మీ జీవితం అలాగుందేమో, కంగారు పడొద్దు. స్తోత్రం. ఈ సంవత్సరం ముగించకముందు ఈ 2024 సంవత్సరం నా జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తూ గడపండి. ఈ సంవత్సరంలోనే మీ జీవితాన్ని ఒక మలుపున దేవుడు తిప్పేస్తాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. 11 నెలలు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి 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 అలిసిపోయావేమో కానీ నా దేవుడు నీ కొరకు ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ సంవత్సరం ముగించక ముందే ఒక మలుపు నీ కొరకు ఆయన పెట్టుంచుతాడు. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. చెరసాలలోకి వెళ్ళాడా? చెరసాలలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆశీర్వాదంగానే ఉన్నాడంట. స్తోత్రం చెప్పాలి. బంగారం ఎక్కడ పెట్టినా కదా, బంగారం మట్టిలో అయిన బంగారమే, మసిలోనైనా బంగారమే. దాని మెరుపును, దాని విలువను, దాని ఘనతను ఎవరైనా తక్కువ చేయగలరా? చేయలేరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఒక ఆశీర్వాదం అయిపోతే నిన్ను ఎక్కడ ఉంచినా నువ్వు ఆశీర్వాదమే. హల్లెలూయా చెప్పాలి మంచిగా. హల్లెలూయా. చెరసాలలో కూడా ఆశీర్వాదంగా ఉన్నాడంట. చెరసాల నాయకుడు మొత్తం యోసేపుకి అప్పగించేసాడంట. స్తోత్రం. అక్కడ ఉండే ఖైదీలందరినీ ఎవరిని చూసుకోమని చెప్పాడు? యోసేపే. ఈ లోపల ఆ యోసేపు ఉన్న చెరసాల ఆ గదికి దాన్ని ఏమని చెప్తారు?
రాజు యొక్క ఉద్యోగస్తులు వచ్చారంట ఇద్దరు. అందులో ఇద్దరికి కలలు వచ్చాయి. ఆ కళలకు అర్థం తెలియక వారు తిక్కమక అయిపోతుంటే, కలవర పడిపోతుంటే, వారు ఏమీ తోచకుండా అయిపోతుంటే ఆ కళలకు యోసేపు అర్థం చెప్పాడు. వారికి యోసేపు ఆశీర్వాదం అయిపోయాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. అందులో పానదాయకుల అధిపతికి తన ఉద్యోగం మరల వచ్చేసింది. పోగొట్టుకున్న ఉద్యోగం రావటానికి యోసేపే ఒక ఆశీర్వాదం అయిపోయాడు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఉద్యోగం వచ్చిన తర్వాత యోసేపుని జ్ఞాపకం చేసుకుంటాడేమో అని 2 సంవత్సరాలు చూశాడంట. యోసేపును ఆ ఉద్యోగస్తుడు మర్చిపోయాడంట అండి. స్తోత్రం. ఉద్యోగస్తుడు ఏం చేశాడు? మర్చిపోయాడట. దేవుని బిడ్డ, నీ జీవితంలో నేను ఎవరు మర్చిపోయినా, ఎవరు విడిచిపెట్టినా, వారు నన్ను మర్చిపోయారు, వారు నన్ను విడిచిపెట్టేశారు, వారు నాకు సహాయం చేయటం మానేశారు, వారు నన్ను అసలు పట్టించుకోవటమే మానేశారు, అయ్యో నా పరిస్థితి ఏమైపోతుందో అని కలవరపడొద్దు. నువ్వే ఒక ఆశీర్వాదం కదా. దేవుడు నిన్ను తప్పకుండా ఉంచాల్సిన స్థానానికి చేరవలసిన స్థితికి నా దేవుడు తప్పకుండా చేర్చి తీరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మనుషులు మర్చిపోవచ్చు కానీ ఆయన నిన్నెప్పటికీ మర్చిపోడు. స్తోత్రం హల్లెలూయా. 115వ కీర్తనలో మీరు అద్భుతమైన మాట చదువుతారు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మును మా పిల్లలను ఆశీర్వదించును. స్తోత్రం హల్లెలూయా. తీస్తే చదువుదాం ఒకసారి, చాలా బాగుంటుంది మాట. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం హల్లెలూయా. యోసేపు స్థానములో మీరుంటే, యోసేపును మీకు మీరు అన్వయించుకుంటూ ఉంటే మీరు చెప్పుకోండి, దినాన్న యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఒకవేళ మీ పరిస్థితి చెరసాలలో ఉన్నట్టు, బాధల్లో ఉన్నట్టు, బంధకాల్లో ఉన్నట్టు, ఇబ్బందులు అసలు మీరు పడుతున్న ఇబ్బందులు ఇంకెవరికి లేనట్టు అనుకుంటూ ఉంటే మీకు మీరు చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, యెహోవా మమ్మును మర్చిపోలేదు. స్తోత్రం. అమ్మ మర్చిపోయిందేమో, నాన్న మర్చిపోయాడేమో, అక్క చెల్లెళ్ళు మర్చిపోయారేమో, లేకపోతే నీకు దూరదేశంలో ఉన్న బంధువులు మర్చిపోయారేమో, నీకు బాగా అయిన వారు కాని వారు అయిపోయారేమో, స్నేహితులు శత్రువులు అయిపోయారేమో. ఎవ్వరు మర్చిపోయినా నేను ఆశీర్వాదంగా మార్చాలని కోరుకుంటున్నా నా ప్రభువు నిన్ను మర్చిపోలేదు, మర్చిపోడు, అసలు ఆ పని జరగదు. స్తోత్రం చెప్పండి మంచిగా హల్లెలూయా. మీరు ఈ మాటను అండర్లైన్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకొని రోజుకు ఒకసారి చదువుకోండి. ఉదయాన్నే లేచిన వెంటనే 115వ కీర్తన ఎన్నో వచనం తల్లి? 12వ వచనాన్ని చదువుకోండి. 12, 13, 14 వచనాలు చదవండి. యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. అందులో నువ్వు కూడా ఉన్నావుగా. ఆయన మందిరంలో ఉన్నావనంటే దేవుని యెడల భయము భక్తి ఉందిగా. నిన్ను ఆశీర్వదిస్తాడైనా. స్తోత్రం. నిన్నే ఒక ఆశీర్వాదంగా మారుస్తాడైనా. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, ఆ పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు కానీ యోసేపును ఒక ఆశీర్వాదంగా మార్చిన ప్రభు మర్చిపోలేదు. దానికోసం దేవుడు ఏం చేశాడో అసలు ఆలోచిస్తే బానిసగా వచ్చాడు, చెరసాలలోకి వెళ్ళాడు, శిక్ష నుండి తప్పించుకునే దారి లేకుండా అయిపోయాడు. స్తోత్రం హల్లెలూయా. కానీ యోసేపు ఆ దేశానికి ఎంత ఆశీర్వాదకరంగా మారిపోయాడంటే రాజుగారి కలకు అర్థం చెప్పలేక అందరూ తెగ బాధపడిపోతుంటే అప్పుడు ఈ పానదాయకుల అధిపతి చెరసాలలో ఒక ఆయన ఉన్నాడండి. నా కలకు ఆయన అర్థం చెప్పాడు, నా ఉద్యోగం మరలా రావడానికి కారణం ఆయనే. స్తోత్రం హల్లెలూయా
నిన్ను మర్చిపోయిన వాళ్ళు మరలా గుర్తు చేసుకోగలిగే కార్యాలు నా దేవుడు చేస్తాడు. మంచిగా చెబుతారా? హల్లెలూయా. ఫలానా వారి ప్రార్థన వల్లనే నేను దీవించబడ్డానండి, ఫలానా వారి నాకు సువార్త చెబితేనే రక్షించబడ్డానండి, ఫలానా వారేనండి నన్ను దేవుని దగ్గరికి నడిపించారు. హల్లెలూయా చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఫలానా వారి ప్రార్థనేనండి మా పిల్లలు ఎంతగా దీవించబడ్డారు, ఫలానా వారు మా కోసం ప్రార్థన చేశారని మీ గురించి చెప్పుకునే అంత అద్భుతమైన కార్యాలు నా దేవుడు చేస్తాడు. చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఆ పానదాయకుల అధిపతి రాజుగారితో చెప్పిన వెంటనే అయితే తీసుకురండి అని యోసేపును గురించి మీరు తర్వాత చదివితే ఉంటుంది. యోసేపు కంట మంచి వస్త్రాలు ధరించి వేశారట అండి. స్తోత్రం. చెరసాలలో ఉన్న ఒకప్పుడు ఒకవేళ ఖైదీకుండే బట్టలు ఉంటాయేమో, ఖైదీగా అతన్ని చూస్తారు, ఆ యూనిఫామ్ వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు రాజుగారు మంచి వస్త్రాలు. స్తోత్రం చెప్పండి మంచిగా. 113వ కీర్తనలో రాసి ఉంటుంది, ఆయన తన ప్రజలను వారి ప్రజలతోనూ వారి ప్రజల ప్రధానులతోనూ కూర్చొండబెట్టడానికి నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తుతాడు అనే మాట యోసేపు విషయంలో నిజం కాదా అని అడుగుతాను నేను. హల్లెలూయా. చెరసాలలో నుండి ఏమంటే ఎక్కడికి తీసుకుని వచ్చేసాడంటే రాజుగారి ఇంట్లోకి. ఒకవేళ యోసేపును రాజుగారి దగ్గరికి తీసుకురాకముందు ఒక రాజులాగా తయారు చేశారేమో. స్తోత్రం చెప్పండి మంచిగా. ఎలా చేశారేమో? ఒక రాజులాగా చేశారేమో. ఎందుకనంటే ఐగుప్తుకు వచ్చినప్పటికీ యోసేపుకు కనీసం బట్టలు కూడా లేవండి. ఎలా చెప్తారు పాస్టర్ గారు? ఇప్పుడు తన తండ్రి ఒక మంచి అంగీ కుట్టించాడా, ఒక మంచి కోటు, ఆ కోటు వేసుకుని మరి బడాయి మామూలుగా ఉండదు. స్తోత్రం. అన్నయ్యల దగ్గరకు వస్తే ఆ కోటు తీసేసుకున్నారు వాళ్ళు. తీసేసుకుని ఒక మేక పిల్లను చంపేసి దాని రక్తంలో ముంచి, ఇది నీ కొడుకు నీ కుమారుడు కొరకు నువ్వు కుట్టించిందో లేదో ఒకసారి చెక్ చేసుకో అన్నారు యాకోబుని. బట్టలు కూడా లేకుండా అమ్మేశారండి. స్తోత్రం. హల్లెలూయా. ఏం కూడా లేకుండా, బట్టలు కూడా లేకుండా అమ్మేశారు. అసలు పోతీఫర్ ఇంట్లో ఎలా బ్రతికాడో తెలీదు. ఒకవేళ పోతీఫర్ జాలిపడి ఓ డ్రెస్ ఏదో కొన్నాడేమో. ఆ పోతీఫర్ భార్య కోసం ఆ పైనున్న ఆ అంగీ కూడా వదిలేసి వచ్చేస్తే బట్టలు లేకుండా చెరసాలకు వెళ్ళిపోయాడేమో. స్తోత్రం. చెరసాల్లో ఎలాగో బట్టలు ఇస్తారులేండి. ఏ బట్టలు అనుకుంటున్నారు? ఖైదీలు వేసుకునే యూనిఫామ్ ఇస్తారు. ఖైదీలు వేసుకునే యూనిఫామ్. ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఆయనకి సరైన బట్టలు లేవనంటే గోతిలో నుంచి తీయబడిన నాటి నుండి చెరసాలలో నుండి బయటకు వచ్చే వరకు ధరించుకోవటానికి మంచి బట్టలు కూడా. బట్టలు లేవని బాధపడకో. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. వారు వీరు ధరించుకుంటున్న ఒక మంచి మంచి వస్త్రాలను చూసి నువ్వు బాధపడొద్దు. ఒకానొక దినం వచ్చేసరికి యోసేపు ఏ వస్త్రాలు ధరించి వెళ్తున్నాడనంటే రాజుగారి దగ్గర నిలబడాలిగా. రాజులాగా తయారు చేశారండి యోసేపుని. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఈ దినాన్ని ఒకవేళ నువ్వు ధరించుకోవటానికి మంచి వస్త్రాలు లేవని ఫీల్ అవ్వద్దు. ఒక రోజున నా దేవుడు నేను ఒక రాజులాగా, ఒక రాణిలాగా చేస్తాడు. హల్లెలూయా. అసలు నీకున్న వస్త్రాలు ధరించుకునేటంత టైం కూడా నీకు ఉండదు. అన్నీ ఉంటాయి. రోజుకోటి వేసుకుందామన్నా ఇంకా మిగిలిపోతాయి. స్తోత్రం చెప్తారా మంచిగా. హల్లెలూయా. రోజుకొక డ్రెస్ వేసుకుందామన్నా సంవత్సరంలో ఇంకా మిగిలిపోతాయి. అంటే 365 డ్రెస్సులు ఉన్నాయి అనుకోండి. పొద్దున్నోటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వేసుకోవాలి. మరి ఏం చేద్దాం? స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. యోసేపును మంచిగా తయారు చేసి రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. రాజుగారి కళకు అర్థం చెప్పాడు. చెప్పిన వెంటనే, స్తోత్రం, చెప్పిన వెంటనే రాజు అంటాడు, నువ్వు చాలా ఆశీర్వాదకరమైన వ్యక్తివి, మా దేశానికే నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉండొచ్చు కదా అంటున్నాడు. స్తోత్రం హల్లెలూయా. రాజు అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము చూడగలమా? కనుక
ఇదంతా నిర్వహించటానికి నిర్వర్తించటానికి యోసేపునే నియమించండి అని ఒక ఆజ్ఞ బయలుదేరింది. యోసేపు ఆ దేశానికి ఆశీర్వాదం అయిపోయాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏమైపోయాడు? దేశానికి ఆశీర్వాదం అయిపోయాడు.